సంతకాలు పెట్టిన దానికే దిక్కు లేదు. అసొంటిది వీళ్ళని ఎవరు నమ్ముతారని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒక బాండ్ పేపర్ ఇచ్చిన. ఏమని ఇచ్చినంటే నువ్వు డల్లాస్కు పోయిన పెట్టుబడులు 5 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేస్తానికి ఒక బాండ్ పేపర్ రాసిన. బాండ్ పేపర్ మీద నువ్వు సంతకాలు పెట్టి తెలంగాణ ప్రజల ముందు పెట్టమని చెప్పిన. ఏమని రాసిన బాండ్ పేపర్ అంటే ది కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ ది తెలంగాణ రైజింగ్ డెలిగేషన్ promises the people of Telangana is in implementing of the MOUs and agreements entered with investors of World Economic Forum Davos in January 2024 లో కూడా జరిగింది దుకాణం 2024 and January 2025 in full and keep citizens apprised of developments month by month on progress. దీనిపైన ఒక రిపోర్ట్ శ్వేతపత్రం విడుదల చేయాలని I hereby declare ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు I hereby declare and agree to put the MOUs in public domain and for the people to fully scrutinize, enhance and recommend the best for the state from time to time. The Chief Minister and members of delegation will be liable for prosecution as breach or trust and authentically is if these projects are not started in the Telangana on time and obtain all the clearances from Central Green Tribunal and all the central agencies. The Chief Minister also confirmed the expansion of data centers, particularly as mentioned in various press releases, with a total employment of 50,000 people and investment of 1.70 lakhs crores as publicized through various sources. Signature. దీని మీద ఈ బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టాల్సిన పెద్దలు ఎవడెవడు సంతకం పెట్టమనంటే ఒకటి ముఖ్యమంత్రి గారు పెట్టాలి, నెక్స్ట్ ఐటీ మినిస్టర్ గారు పెట్టాలి, మరి మూడవది ఐటీ సెక్రటరీ గారు పెట్టాలి, నాలుగవది అడ్వైజర్ టు ఐటీ మినిస్టర్ పెట్టాలి, మళ్ళా లాస్ట్కు అఫీషియల్ ఎవరైతే అఫీషియల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ సంతకాలు పెట్టి తెలంగాణ ప్రజలకు మేము 5 సంవత్సరాల ముందు ఎందుకంటే ఈ రోజు వాళ్ళ డావోస్ బోనికి ఒక జివో విడుదల చేసి 2024లో కానీ మొన్న కానీ 10 కోట్ల రూపాయలు ఇచ్చి మంచి కొట్టెపెట్టెలు కొనిచ్చి వాళ్ళని పట్టుకపోయినాం. ఇవాళ దుకాణం ఏంటంటే దాదాపు 10 కోట్ల రూపాయలు వాళ్ళ పర్యటన జరిగితే ఈ రోజు 20 కోట్ల రూపాయలు మేము దావోస్కి వెళ్ళి 1,70,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టెలలో పట్టుకొని వస్తున్నాము. మాకు 20 కోట్ల రూపాయలు పెట్టి మాకు మొత్తం స్వాగత తోరణాలు కట్టమని చెప్పి ఈరోజు తెలంగాణ హైదరాబాద్ ఎక్కడ చూసినా కానీ 1,70,000 కోట్ల రూపాయలు పెట్టెలలో పట్టుకొని వస్తున్నట్టే మొత్తం ఆల్రెడీ మళ్ళీ 20 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ స్వాగతం కోసం ఈరోజు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే సరే మాకు 20 కోట్లు కాదు ఇంకా 30 కోట్లు పోయినా పర్వాలే, ఈ మొత్తం ప్రజా సొమ్ము ప్రజా పైసా ప్రజా వాళ్ళ చెమట ఓడిసి ఈ రోజు కడుతున్న ట్యాక్స్ రూపంలో వస్తున్న డబ్బు దానిపైన ఈ రోజు ప్రభుత్వం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 1,70,000 రూపాయలు 5 సంవత్సరాలు మేము కడతామని నేను ఇచ్చిన ఈ బాండ్ పేపర్ మీద సంతకం చేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి కార్యాలయంలో నేను ఇచ్చినటువంటి బాండ్ పేపర్ మీద మీరు వెంటనే సంతకం పెట్టి దీన్ని తెలంగాణ ప్రజల ముందు ఉంచాలి. మేము 5 సంవత్సరాల లోపు అంటే ఇంకా 4 సంవత్సరాల లోపు మేము చెప్పినటువంటి పోయినసారి 14 కంపెనీలు మరి ఇప్పుడు 50 కంపెనీలు మొత్తం 64 కంపెనీలు 5 సంవత్సరాలు పెట్టకుంటే మమ్మల్ని జైలుకు పంపుండ్రి, మా మీద ప్రాసిక్యూషన్ చేయండి, మా మీద యాక్షన్ తీసుకోండి అని బాండ్ పేపర్ మీద రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టాలి. మాకు మీ మీద నమ్మకం లేదు. 6 గ్యారంటీల కాదు 100 గ్యారంటీల నువ్వు నీ బట్టి విక్రమార్క 2 సంతకాలు పెట్టిండ్రు. అలా పీకింది లేదు పొడిచింది లేదు. ఇవాళ దాకా పుక్కట్ల బస్సులు అని చెప్పిండ్రు, కొత్త బస్సులు ఏమి వెయ్యలే, పాత డ్రైవర్లు పాత బస్సులు అలా ఇరికిరికి పోతుండ్రు. ఇక తక్కినే అన్ని కూడా ఏం జరిగింది లేదు ఒరిగింది లేదు. కాబట్టి ఈ రోజు అదే జయేష్ రంజన్ ఆ రోజు ఉన్న ఐటీ మినిస్టర్ కైటి రామారావుతోని ఎవరైతే డల్లాస్కి పోయినా అదే జయేష్ రంజన్ ఈ రోజు కూడా అదే జయేష్ రంజన్. మరి 10 సంవత్సరాల్లో ఏం తెచ్చిండు జయేష్ రంజన్? 10 సంవత్సరాల్లో ఏం పొడిచిండు? గత 10 సంవత్సరాలు ఆయన ఎన్ని కంపెనీలు ఈరోజు తెలంగాణ తీసుకొచ్చింది? ఈ రోజు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా డిపిఆర్ అనేది లేకుండా ఫ్యాక్టరీ ఇన్స్టాలేషన్ అనేది హైలీ ఇంపాసిబుల్. ఈ రోజు నీకు దాదాపు 50 కంపెనీలు ఇచ్చినని చెప్పినావు. 50 కంపెనీల డిపిఆర్లు ఇచ్చినా, నీకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇచ్చిండ్రా? ఏ కంపెనీలు ఇచ్చినాయి? దాని మీద 50,000 మంది నౌకర్లు ఆల్రెడీ చెవుల పువ్వు తప్ప ఎవరు లేరు. ఆల్రెడీ 10 ఏళ్ళకెళ్ళి ఆల్రెడీ కాలీఫ్లవర్లు పెట్టుకొని ఒక్కొక్క చెవులు ఇంత అయినాయి. ఇక కాలీఫ్లవర్లు పెట్టుకునే పరిస్థితి తెలంగాణ ప్రజలు లేరు. ఇప్పుడు మీకు పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు హైదరాబాద్లో కాలు పెట్టిండ్రు, చక్కగా సెక్రటరీకి రావాలి, నేను ఇచ్చిన బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాలి. ప్రమాణ పూర్వకంగా బాండ్ పేపర్ మీద ఒకవేళ మేము ఇచ్చిన హామీలు మేము నెరవేర్చలేకపోయినాం, మరి మీరు ఇచ్చిన డబ్బుతో మేము డల్లాస్ తిరిగినాం, మేము విలాసాలకు పోలే, మేము అక్కడ మేము పండుగలు చేసుకొని పోలే, దావత్తులు చేసుకొని పోలే, నిజంగా కంపెనీలు చేసుకొని ఇక పోయినా అని మీరు అనుకుంటే నేను ఇచ్చిన బాండ్ పేపర్ మీద మీరు సంతకాలు పెట్టాలి. నువ్వు ఐటీ మినిస్టర్ ఐటీ సెక్రటరీ సంతకాలు పెట్టాలి. ఈ రోజు తెలంగాణ